అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక వెన్నుపోటుకు రెండేళ్ళు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట వేలాది మందితో వందలాదిగా ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహించినాం. తరువాత ఈ రెండేళ్ళు వెన్నుపోటు తర్వాత ఏబిఎన్లో కూడా ఒక ఇన్సైడ్ అనే ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాంలో కూడా ఏముందబ్బా అంటే, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఏ ఉద్దేశంతో వచ్చినారు, ఎందుకు వచ్చినారని చెప్పేసి టీడీపీ పార్టీ సైతం ఒక డైలమాలో పడింది. ఇవన్నీ కూడా వారి మధ్యలో ఉన్నాయి. మహానాడు వేదిక చేసుకుని జగన్మోహన్ రెడ్డిని అంటా ఉంటారు. చిన్న చిన్న మినీ మహానాడులు, ఆన్లైన్ మహానాడులు చేసుకుంటా ఉండి ఇక్కడ స్థానిక నాయకుల్ని ప్రశ్నిస్తారు. స్థానిక నాయకుల్ని మీ ఏగితే ఎంత అంటారు, మీ ఆర్భాటం ఎంత అంటారు. అనా, ఎవరి ఏగితి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి అజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి నాయకులు వాళ్ళకు ఉంటారు, ఎవరి కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు. ఇవన్నీ కూడా కాదు. దేవుడు మంచి సదావకాశాన్ని ఇచ్చినాడు. మీరు ఇక్కడ గౌరవంగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దాంట్లో శపథం చేయండి, ముందుకెళ్ళండి. ఇకపోతే వెన్నుపోటు రెండేళ్ల కార్యక్రమం మేము చేసిన తర్వాత రెండేళ్ళు సుపరిపాలన అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఒకటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఎక్కడైతే నియోజకవర్గ కేంద్రంలోనట, జిల్లా స్థాయిలోనట. నియోజకవర్గ కేంద్రంలో చుట్టూ తన అనుయాయులంతా కూడా కూర్చుంటారు, పదవి ఉన్న వాళ్ళు కూర్చుంటారు, ఇన్ఛార్జీలు కూర్చుంటారు, అంతా కూర్చుంటారు. వాళ్ళు ఏం చెప్తారా అంటే, మేము సాధించినవి, మేము అది సాధించినాం, ఇది సాధించినాం, రోడ్లు వేసినాం, ప్రాజెక్టులు కట్టినామని చెప్తా ఉన్నారు. యాస్, మేమన్నీ కూడా ఒప్పుకుంటాం. ఎక్కడ మీరు వెన్నుపోటు వచ్చిందంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. సిగ్గుతో తలదించుకోవాలా. వితంతులకు పింఛన్లు ఇవ్వడంలే, వికలాంగులకు పింఛన్ ఇవ్వడంలే, ఓల్డ్ ఏజ్ పింఛన్లు ఇవ్వడంలే, ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వడంలే. ఇవన్నీ చేయలేదని చెప్పేసి మేము వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పేసి మేము కార్యక్రమం చేసినాం. ఇంకొకటి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దాంట్లో వెన్నుపోటు వచ్చానని చెప్పేసి మేము వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినాం. ఇక మూడోది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఎన్నైనా చెప్పొచ్చు. ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్స్కి ఉండే బకాయిల వలన హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వైద్యం చేయకోకుండా నిరాకరిస్తున్నారు. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపైన వెన్నుపోటు అని చెప్పేసి మేము కార్యక్రమం చేసినాం. ఇక తల్లికి వందనం విషయంలో కూడా అరకొరగా ఇప్పటికీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే బుక్స్ కానీ, బ్యాగులు కానీ, ఏవైనా కానీ వాళ్ళకి ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళకి అందించలేకపోతున్నారు. ఇవన్నీ చేయలేదని చెప్పేసి మేము వెన్నుపోటు కార్యక్రమానికి చేసినాం. సరే, మా పార్టీ కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే పని చేస్తూ ఉంటుంది. సరే, మీ పార్టీ అభివృద్ధిని మీరు బాగా చెప్పుకోండి. మీరు చేయలేనివి మేము కూడా చెప్తా ఉంటాం. ఇకపోతే నిన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే జయరాం గారు మాట్లాడుతూ ఉన్నాడు. తాట తీస్తాం, ఎలక్షన్లో నామినేషన్లు కూడా ప్రతిపక్షం వాళ్ళు ఓటు అడిగేదానికి కూడా పోకూడదంట. ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము చెప్తా ఉన్నాం కదా. మరి జనాలకు ఇవన్నీ ఏం చేస్తే మేము నిజంగా ఓటు అడిగేదానికి రాము. జనాలకు నిత్యావసరాలు కూడా మీరే సప్లై చేయండి, జనాల పనులన్నీ మీరే చేయండి. మేము అసలుకి ఇంక ప్రజా సంక్షేమం మీరు కంప్లీట్గా చేసేటప్పుడు మేము ఏ రకంగా కూడా మేము పోము కదా అక్కడికి. ఒక ఆడపిల్ల, ఒక మహిళ ఎదుగుతా ఉంది నియోజకవర్గంలో. తండ్రి ఎమ్మెల్యే అయినారు. తర్వాత ఆమె కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసింది. తర్వాత జిల్లా ఉపాధ్యక్షురాలైంది. ఆమె కూడా అరకొరగా నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉంది. పల్లెనా పోతా ఉంది. ఆ పల్లెల్లో ఎవరికైనా కానీ సమస్యలు వచ్చిన వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ, ఏదైనా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఏదైనా నష్టం జరిగినప్పుడు కానీ, రైతాంగం దగ్గరికి కానీ, ఏదైనా ఆరోగ్యం బాగలేక ఏదైనా ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళ దగ్గరికి కానీ పోతా ఉంది. పార్టీ గురించి చెప్తా ఉంది, పార్టీ ఏం చేసిందో చెప్తా ఉంది.
ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక ఒక ఆడపిల్లపై మనం నిందలేసి నీ ఏగితెంత నీ 10,000 ఓట్లు ఇవ్వంటే అన్నా అగ్రవర్ణాలే అన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉండేది. మన బీసీలంతా అగ్రవర్ణాల పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో మంత్రులు గానో మినిస్టర్లు గానో ఎదుగుతా ఉన్నాం మనమంతా కూడా. మనమే ఆ స్థాయిలో లేము కదా. పోయి మనం ముఖ్యమంత్రి స్థానాన్ని సంపాదించే స్థాయిలో మనం లేవన్నా. అగ్రవర్ణాల వాళ్ళే పార్టీలు నడుపుతా ఉంటారు కాబట్టి మనం అంతా వాళ్ళని చులకన చేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదేమో అని నా మనసులో మాట చెప్తా ఉన్నాను. ఒకవేళ దీని గురించి మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తా ఉంటే కనుక దీన్ని అన్యదా భావించకండి. కొంచెం మీరు కూడా ఏదన్నా కానీ మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా మేమేం భయపడము అని అన్నారు మీరు కూడా ఇందాక. సరే, మేము ఏదో భయంతోనే ప్రెస్ మీట్ పెట్టినామనుకోండి, సంతోషం. దాని గురించి కూడా ఒక మహిళను కూడా ఆ రకంగా మనము చిత్రీకరిస్తూ ఆ రెడ్డమ్మ ఈ అమ్మ ఇంట్లో ఉంటుంది అంటే ఆమె ప్రజల్లోనే ఉంది. ఆడపిల్లైనా కూడా జనాల్లో దూసుకొని పోతా ఉంది, రాజకీయాలు నేర్చుకుంటా ఉంది, రాజకీయం చేస్తుంది కూడా. ఆమె ఏం తప్పు లేదు కదా. ఇప్పుడు పురుషులంతా కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. 33% రిజర్వేషన్ కూడా వాళ్ళకి మహిళలకి కేటాయిస్తామని మన రాజకీయ పార్టీలే చెప్తున్నాయి కదా. రాజ్యాంగంలో కూడా పొందుపరిచినారు కదా అంశాన్ని కూడా. మళ్ళీ మనం 33% రిజర్వేషన్ లో ఇంకా రిజర్వేషన్ 50% పెంచుతామంటున్నారు కదా. మరి రాజకీయాలు ఎక్కడ కూడా మరి చైతన్యం కావద్దా మహిళలు? మరి ఎందుకు ఇంత మహిళల మీద వివక్ష చూపుతున్నారు అనేది మీరు ఎట్లయినా కానీ మాకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కేవలం మీరు మమ్మల్ని ఏమన్నారో ఏమనలేదో వదిలేసేయండి. ఎందుకంటే మీరు అంటా ఉంటారు, మేము పడతా ఉంటాం, మేము అంటా ఉంటాం, మీరు పడతా ఉంటారు. కానీ మహిళల విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా ఒక హితవు పలుకుతా ఉన్నాము. ఇకపోతే సంక్షేమ పథకాలు ఎట్లా అందిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి తెలుసు సంక్షేమం ఏది ఉంది అని చెప్పేసి. ఒకవైపు అభివృద్ధి అంట, ఒకవైపు సంక్షేమం అంట. మరి ఏం అభివృద్ధి చేస్తున్నారో మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇటువంటివన్నీ కూడా ఎక్కడా కూడా నివృత్తి కాకుండా, ఇటువంటి అంశాలను కూడా లేవనెత్తుకోకుండా ప్రజలకు మంచి చేసి మంచి సేవలో మీరంతా కూడా నిమగ్నులై ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించినట్టుకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి టీడీపీ 2 ఏళ్ల పాలనకు మీటింగ్ పెట్టి ఏదో దిగ్విజయంగా మేము చేసామన్నట్లా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేశారు. ఆట వరకు బాగుంది. తదుపరి పార్టీ గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి, ఎస్పెషల్లీ మా కుటుంబ సభ్యుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరు మాట్లాడిన వల్ల జరిగిన సిచ్యువేషన్ తప్ప అదేదో పర్టికులర్గా బీసీ నాయకులను ఏదో తొక్కేస్తున్నామన్నట్లా ఎమ్మెల్యే గారు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీసీ నాయకులను తొక్కడం వల్ల మనకి ఏదో జరిగిపోతుంది అన్నట్ల ఏం లేదు. ఎందుకంటే బీసీ నాయకుల్ని ఎంత బాగా చూసుకున్నాడో మా వైవిఆర్ అన్నకి, మా కుటుంబ సభ్యులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు. ఎందుకంటే పెద్ద పెద్ద పదవులంతా ఆయనకి ఇక్కడ ఉండే బీసీ నాయకులకి, మైనారిటీ నాయకులకి చాలా మందికి ప్రిఫర్ చేసి వద్దన్నా కూడా లేదు మీరు ఉండాలా, మీరున్నాను వెనక అని చెప్పేసి ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఆ గో బ్యాక్ అనే నినాదం జరగడం కూడా ఆడ పామిల్లో జరిగింది. ఆయనకి కూతురికి, మన పామిడి వీర అన్న కూతురుగానే పెద్ద పదవి ఇచ్చాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు. కాబట్టి మా గురించి ఏలెత్తి చూపించుకోకుండా ముందు మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించండి. ఎందుకంటే బీసీ నాయకుల్ని తొక్కుతుండేది టీడీపీనే. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద పదవుల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మందికి పదవులు ఇవ్వకుండా ఇప్పుడు కూడా పార్టీ సేవ చేసుకుంటా టీడీపీలో చాలా మంది ఉన్నారు. ఎస్టీ కానీ మైనారిటీ కానీ వాళ్ళకి పదవులు ఇప్పించి వాళ్ళు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలని మన జయరామ్ అన్నకి మా తరఫున చిన్న సజెషన్ ఇస్తున్నాము. ఇంకొకటి, ప్రతి పార్టీలో ఎక్కడైనా కూడా పొరపచ్చాలు సహజంగా జరుగుతుంటాయి. అలానే మా దగ్గర కానీ జరిగినాయి మొన్న. దానికి సరిదిద్దుకోవడము మా వెంకటరామరెడ్డి అన్నకి తెలుసు ఎలా ఏంటి ఏమైనది. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మా మీద ఏలెత్తి చూపించే ముందు మీరు మీ పార్టీలో ఎవరికి ఏమి పదవులు ఇవ్వాలనేది ఆలోచించండి. ఇది మా చిన్న విజ్ఞప్తి. ఇంకొకటి, మన ఏం చేశారు నేను వచ్చినప్పటి నుంచి నేను ఏదో పెద్దగా బీభత్సంగా చేశాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. సార్, మీరు ధర్మారం గేట్ బ్రిడ్జ్ 2024లో ఆయన ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేకంగా ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్లో పని జరగకపోతే ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రితో కూర్చొని దగ్గరుండి చేయించుకొని వచ్చిన
ఆ శాంక్షన్ చేయించుకొచ్చిన విద్యని మీ ఖాతాలో వేసుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించండి. అలానే సోలార్ కూడా మా వైవిఆర్ అన్నగారు తెచ్చిందేది, అది కానీ మీ ఖాతాలోకి వేసుకుంటున్నారు. సార్ మీరు ఏం చేసినారు ప్రజలకు అనేది మీరు చెప్పండి సార్. అంతేగాని మీ చేసిందే మీరు చెప్పుకోవడం వల్ల అది చాలా రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఇంకా ముందుకు ఏం చేయబోతున్నారు అనేది చెప్పి ప్రజల్లో ఓటు అడిగేకి రావాల్సిందిగా మేము కోరుతున్నాము. ఏదైనా కూడా ముందుకు మీరు అంటున్నారు మేము నిలబడతాము, ఆ పక్క రొడ్డమ్మ నిలబడదు, మీకు స్టాండ్ తీసుకోదు, రొడ్డమ్మ పక్కన పోయి కూర్చుంటుంది, మీరు మాత్రం చాలా ఇబ్బంది పడతారనే హింట్ ఇస్తున్నారు. దయచేసి ఆ హింట్ ఏమి ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గురించి మాకు తిరిగే వాళ్ళకి మాకు తెలుసు. మా కష్టాల్లో ఎంతమంది ఎన్నిసార్లు ఇబ్బందులు పడినా రెడ్డి ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఫస్ట్ పోయి వాళ్ళకి ఏమైనా వాళ్ళకు వీలైనంత మంచి చేయండి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి వాళ్ళ మీద మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. దయచేసి మీరేం చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆలోచించండి. ఓకే, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు తిమ్మప్ప, గుండకల్ వైస్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం ఏమంటే, టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు నిన్న 2 ఏళ్ల కాలం పూర్తయింది కాబట్టి వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న ఇదే విధంగా వాళ్ళు మహాసభలు పెట్టుకున్నారు, మహానాడులు. ఆ మహానాడు కార్యక్రమంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్నామ స్మరణమే ఆ మహానాడు అంతా సరిపోయింది. అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి విజయోత్సవ కార్యక్రమంలో సమావేశంలో గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి గారి గురించి మరియు యువ నాయకురాలు జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు గారైనటువంటి శ్రీమతి నైరుతి రెడ్డి గారి గురించే ఆ సభ కొనసాగించడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సామాజికంగా ప్రతి ఒక్కరికి పెద్దపీట వేయడం ప్రపంచంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయకోకున్నట్టు విధంగా సామాజిక న్యాయం చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తే. అన్ని సామాజిక వర్గాలకు, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మినిస్టర్లను కూడా 2.5 సంవత్సరంలోనే పదవి నుండి తొలగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాల్మీకి సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల లీడర్ గుమ్మనూరు జయరాం గారు అని చెప్పేసి ఆయనకి ప్రత్యేకంగా 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మినిస్టర్గా కొనసాగించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి బీసీల నాయకులైనటువంటి గుమ్మనూరు జయరాం గారికి ఎందుకు మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే సామాజిక వర్గాల విధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు చేయలేదని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికలందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి గమనించాలా, బీసీల్లోన 124 పైచీలకు కులాలు ఉన్నాయి, ABCDE వర్గీకరణలు ఉన్నాయి. ఆ ఈ వర్గీకరణలో భాగంగానే మా ముస్లిం మైనార్టీలకు కూడా
బీసీ వర్గంలో చేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మేము కూడా బీసీల్లో భాగం కాబట్టి నాకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా ప్రతి విధంగా కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో నేను ముగిస్తున్నా.